హలో హాయ్ అండి అందరికీ. టుడే వెజ్ స్పెషల్ సాంబారు. మునక్కాయ, క్యారెట్, ముల్లంగి, దోసకాయ అన్నీ వేసి సాంబార్ చేస్తున్నాను. సాంబార్లో అన్నీ కట్ చేసుకున్నాము. చిట్టి చిట్టి ఆనియన్స్ అంటే సాంబార్లోకి చాలా టేస్ట్ వస్తుందండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి కొంచెం దంచుకొని అలా వేగనిచ్చుకొని అందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే ఆనియన్గానే వేసేస్తే బాగుంటాయి. అవి వాటిని అలాగా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా కూరగాయలు, అవి దాంట్లో మిక్స్ చేసేయాలి. సాంబారు వీక్లీ 1 టైం అయినా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ మిక్స్ అయి ఉంటాయి కదా, అందుకోసం అనేసి మనం కూరగాయలన్నీ నూనెలో వేసి మగ్గిచ్చేసుకుంటాం బాగా. క్యారెట్, ముల్లంగి ఉడికేది కొంచెం టైం పడుతుంది, మిగతావన్నీ త్వరగానే కుక్ అయిపోతూ ఉంటాయి. అలా బాగా కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటే చాలు. అందులోంచి తీసిన పులుసుని కూరగాయల్లో కలిపేసుకోవాలి. కొంచెం కారం అలాగే కొంచెం పసుపు అన్నీ వేసి కూరగాయలకి కలిపేసుకోవాలి. సాంబార్ ముక్కల్లోకి అన్నిట్లో కలిపేసేసుకోవాలి. అలా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేయాలండి. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది. ఇలా నేను సింపుల్గా సాంబార్ చేసుకుంటుంటాను. ఇలా కొంచెం అంతా ఉడికిన తర్వాత ఆ పులుసులో ఆ ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం ముందుగానే పప్పు కొంచెం కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకొని రుబ్బేసాము దాన్ని ఆ పప్పుని ఈ సాంబార్లో మిక్స్ చేసేయాలి. చూసారా, పప్పు వేసిన తర్వాత సాంబార్ కలరే మారిపోయింది కదా. అలా కలిపేసుకొని కొంచెం పోపు, కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అలా కొంచెం ఫ్రై చేసేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న సాంబార్లో ఈ పోపు వేసేసుకున్నామంటే సాంబార్ ఇస్ డన్. సాంబార్ పొడి కూడా వేసానండి, ఆ క్లిప్ కూడా కొంచెం మిస్ అయినట్టుంది. ఇలా నేను చేసుకునే సింపుల్ సాంబారు చూసారా, వేడి వేడి సాంబారు చాలా ఎమ్మీగా ఉంది. బాయ్ అండి.